మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సంకటహర చతుర్థి. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెలలో 2 సార్లు చతుర్థి వస్తుంది. వీటిల్లో కృష్ణపక్ష చతుర్థిని సంకష్ట చతుర్థి అని, శుక్లపక్ష చతుర్థిని వరద చతుర్థి అని అంటారు. ఈ సంకటహర చతుర్థి రోజు వినాయకుణ్ణి ప్రార్థించే వారికి సంతాన ప్రాప్తి, కుజదోష నివారణ, జ్ఞాన ప్రాప్తి, నష్టవస్తు ప్రాప్తి, మనోభిష్ట సిద్ధి, గురు భగవానుని అనుగ్రహము వంటి శుభ ఫలితాలుంటాయని పురోహితులు చెప్తూ ఉన్నారు. అయితే పవిత్రమైన ఈ సంకటహర చతుర్థి రోజున బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలు, 1 గంటలో ఇల్లంతా నోట్ల కట్టలతో నిండిపోతుంది, వద్దన్నా ధనం వచ్చి పడుతుంది అని శాస్త్రం చెప్తోంది. మీ కష్టాలన్నీ కూడా పోతాయి, ఇక మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. సంకటహర చతుర్థి రోజు బియ్యం డబ్బాలో ఇది వేయటం వలన లక్ష్మీదేవి వినాయకుడితో సహా ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది, తిరుగుండదు. మరి ఇంతకీ ఈ సంకటహర చతుర్థి రోజు బియ్యం డబ్బాలో ఏం వెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మనుషుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను 2 రకాలుగా ఆచరిస్తూ ఉంటారు. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి. అమావాస్య తర్వాత వచ్చే చతుర్దశి రోజున చేసే వ్రతమును వరద చతుర్థి అని, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకష్టహర చతుర్థి అని లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు. ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు. సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతమును మాత్రం ఆలంబనగా ఆచరిస్తూ ఉంటారు. పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి అని పిలుస్తూ ఉంటారు. ఆ రోజు గనుక వినాయకుణ్ణి పూజిస్తే ఎలాంటి గ్రహదోషాలైనా తీరిపోతాయి. పెళ్లి కాకపోవటం, పిల్లలు లేకపోవటం లాంటి కష్టాలు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలన్నీ దూరమైపోతాయి. సంకష్టహర చతుర్థి ఎంతో పవిత్రమైన రోజు. ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి పార్వతీదేవి ఎన్నో శుభ ఫలితాలను పొందినట్లు పురాణాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు అగస్త్య మహర్షి 7 సముద్రాలను ఆపోషణం పట్టడానికి గల శక్తిని ఇచ్చింది ఈ వ్రతమే. ధర్మరాజు ఈ వ్రతాన్ని ఆచరించి యుద్ధంలో శత్రువులను సంహరించి రాజ్యాన్ని పొందాడు. అహల్యాదేవి తన శాపాన్ని తొలగించుకున్నాక ఈ వ్రతాన్ని ఆచరించి తన భర్త గౌతమ మహర్షిని చేరింది. ఆంజనేయుడు లంకానగరంలో సీతాదేవిని వెతుకుతూ ఈ వ్రతం చేస్తానని మొక్కుకోగా అశోకవనంలో సీతాదేవిని చూడగలిగాడు. ఈరోజు వ్రతం చేసినా చేయకపోయినా గణపతిని పూజించిన వారి ధర్మార్థ కామ మోక్షాదులు తప్పక నెరవేరుతాయి. హర చతుర్థి రోజున ఉపవాసం ఉండటం కానీ వ్రతం చేయటం కానీ కుదరకపోయినా పర్వాలేదు. ఆ రోజు 4 సార్లు సంకటనాశన గణేశ స్తోత్రాన్ని చదివి దగ్గరలో ఉన్న వినాయకుని గుడికి వెళ్ళినా కూడా ఆ స్వామి ప్రసన్నమవుతాడు. ఈ సంకటహర చతుర్థి రోజు గణపతికి అభిషేకాలు చేస్తే చాలా మంచిది. మీ ఇంట్లో చిన్న గణపతి విగ్రహం ఉంటే పాలతో అభిషేకం చేయండి, సర్వ సంపదలు కలుగుతాయి. పెరుగుతో అభిషేకం చేయండి, అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఏ పని అయినా సరే విఘ్నాలు లేకుండా జరగాలంటే తేనెతో అభిషేకం చేయండి. మనశ్శాంతి కలగాలంటే పంచదార కలిపిన నీళ్లతో అభిషేకం చేయండి. మీ పనులు సకాలంలో టైంకి పూర్తవ్వాలంటే కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయండి. మీరు పోగొట్టుకున్న డబ్బు కానీ బంగారం కానీ తొందరగా లభించాలంటే అరటి పండ్ల గుజ్జుతో అభిషేకం చేయండి. ఇలా సంకటహర చతుర్థి సందర్భంగా రకరకాల ద్రవ్యాలతో మీ ఇంట్లో చిన్న గణపతి విగ్రహానికి అభిషేకం చేయండి. ఇంట్లో విగ్రహం లేకపోతే దేవాలయానికి వెళ్ళి మీ సమస్యను బట్టి అభిషేకం చేయించుకోండి. ఇక ఈ సంకటహర చతుర్థి రోజు స్నానం చేసే నీటిలో గరికను కానీ 5 నేరేడు ఆకులను కానీ 5 వేప ఆకులను కానీ ఈ 3టిల్లో ఏదో ఒకటి వేసుకుని స్నానం చేస్తే చాలు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి. ఇలా స్నానం చేయటం వలన 1 నిమిషంలో కష్టాలు, బాధలు, సమస్యలు పోతాయి. గణపతి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు. ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు, దరిద్రము ఆ నీటి ద్వారా పోతాయి. 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. ఒంట్లోని రోగాలు, నెగిటివ్ ఎనర్జీ పోయి
శరీరానికి నూతన ఉత్తేజము ఉల్లాసము వస్తాయి. ఇక మీరు దేనినైనా సరే ఈజీగా సాధించగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సంకటహర చతుర్థి రోజు ఇలా స్నానం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. ఈ రోజున వినాయకుడికి అభిషేకాలు చేయించి ఉండ్రాళ్ళు శనగలు నైవేద్యంగా సమర్పిస్తే ఈతి బాధలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. నానబెట్టిన శనగలకు బెల్లాన్ని పట్టించి ఆవుకు తినిపించాలి. విఘ్నేశ్వరుడికి గరిక అంటే ఎంతో ఇష్టం. అందుకే ఈరోజు గణపతి విగ్రహాల ముందు ఫోటో ముందు గరిక పెట్టాలి. సంకటహర చతుర్థి రోజున గరికను సమర్పిస్తే చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. వినాయకుడికి గరిక ఆకును నివేదించటం విశేషం. ఈరోజు లేతగా ఉండే గరిక పోచలు 3 అంగుళాలకు మించకుండా ఆరోగ్యకరమైన వాటిని వినాయకుడికి అష్టోత్తర నామాలు చెప్తూ నివేదిస్తారు. ఈరోజు సింపుల్గా పూజ చేసుకున్న చాలా మంచి ఫలితం వస్తుంది. ఈరోజు ప్రత్యేకంగా స్ఫటిక గణపతిని పూజిస్తే విశేషమైన ధనలాభం కలుగుతుంది. లేదా శ్వేతార్ఘ గణపతిని అయినా సరే పూజించుకోవచ్చు. మరి ఆ పూజ ఎలా చేయాలి అంటే పూజా మందిరంలో పూజాపీఠం మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపిండితో అష్టదళ పద్మం ముగ్గు వేయాలి. ఆ తర్వాత పూజాపీఠం మీద 21 జిల్లేడు ఆకులు ఏర్పాటు చేసుకోవాలి. ఈ జిల్లేడు ఆకులకు గంధం బొట్లు పెట్టుకోవాలి. ఈ జిల్లేడు ఆకుల మధ్యలో శ్వేతార్ఘ గణపతిని పెట్టి జిల్లేడు పూల మాలను అలంకరించుకోవాలి. జిల్లేడు పూలతో కానీ ఎర్ర పుష్పాలతో కానీ పూజించుకోవాలి. తరువాత సంకటనాశక గణేశ స్తోత్రాన్ని చదువుకోవాలి. కర్పూర హారతి ఇచ్చి బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టాలి. ఈ విధంగా సంకటహర చతుర్థి రోజు పూజ చేస్తే గణపతి అనుగ్రహం వలన అనేక మార్గాలలో ఆదాయం వస్తుంది. ఒకానొక నాడు ఇంద్రుడు తన విమానంలో భృగుడి అనే ఒక వినాయకుడికి గొప్ప భక్తుడు అయిన ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తూ ఉండగా షర్సేన అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానం వైపు దృష్టి సాగించారు. అతడు దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుక్కి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్య చెందుతూ ఆలకించసాగాడు. ఇక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినాడో కారణం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన ఒక వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అంతరార్థంగా ఆగింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా, మరి మళ్ళీ ఆగిపోయిన ఈ విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా. అప్పుడు ఇంద్రుడు, ఇవాళ పంచమి, నిన్న చతుర్థి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యమంతా కూడా తిరిగారు. అన్వేషిస్తూ ఒక్కరైనా సరే నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడతారా అని. కానీ దురదృష్టవశాత్తు అలా ఎవ్వరూ నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు దొరకలేదు. అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్ళటం కనపడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాయిలైన ఈ స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, నిన్నంతా కూడా ఈ స్త్రీ ఉపవాసం ఉంది, తెలియకుండానే ఏమీ తినలేదు, చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది, రాత్రంతా నిద్రించి సూర్యోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకు తెలియకుండానే సంకష్టహర చతుర్థి వ్రతం చేసింది, ఈరోజు మరణించింది అని చెప్పాడు. అంతేకాక ఎవరైనా తమ జీవితాలలో ఒక్కసారైనా సరే ఈ వ్రతం చేస్తే వారు గణేశ లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవటం మరణం అనంతరం తథ్యం అని చెప్పాడు. గణేష్ను దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమలాడారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని. అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్యఫలాన్ని వారికివ్వడానికి గణేష్ను దూత అంగీకరించలే లేదు. ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరింది. ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది.
వినాయకుడిని భక్తులందరినీ దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన. ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేశుణ్ణి లోకానికి లేదా స్వనంద లోకానికి చేరుతారని, అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటూ ఉంటారు. సంకటహర చతుర్థి రోజు విఘ్నేశ్వరుడికి ఏ విధంగా ముడుపు కట్టాలి, ఏ విధంగా ముడుపు కడితే పెద్ద పెద్ద కోరికలైనా సులభంగా తీరిపోతాయో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన జీవితంలో ఎదురవుతున్న ఎలాంటి అడ్డంకులనైనా సరే తొలగించుకునేందుకు, ఎలాంటి సమస్యలను అయినా సరే పరిష్కరించుకునేందుకు వినాయకుడి అనుగ్రహం చాలా అవసరం. అటువంటి వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక విశేషమైన రోజు, అదే సంకటహర చతుర్థి. పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి అని పిలుస్తారు. ఈరోజు వినాయకుడిని పూజిస్తే ఎలాంటి దోషాలైనా తీరిపోతాయి. పెళ్లి కాకపోవటం, పిల్లలు లేకపోవటం ఇలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని ప్రతీతి. అయితే మీకు ఏమైనా కోరికలు ఉంటే, అంటే ఇల్లు కట్టుకోవాలి, పిల్లలు చదువుకోవాలి, లేదా పిల్లలు చదువులో పాస్ అవ్వాలి, స్థలం కొనుక్కోవాలి, అప్పులు తీరిపోవాలి, పెళ్లి జరగాలి, సంతానం కలగాలి, ఇటువంటి పెద్ద పెద్ద కోరికలు తీరాలంటే గణపతికి ముడుపు కట్టాలి. మరి ఆ ముడుపు ఎలా కట్టాలో చూద్దాం. సంకటహర చతుర్థి రోజు సాయంత్రం లోపు ఎప్పుడైనా సరే ఈ ముడుపు కట్టుకోవచ్చు. ముందుగా స్నానం చేసి పూజ గదిలో ఆసనాన్ని ఏర్పాటు చేసుకుని దాని మీద విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠించి ఎర్రటి పూలతో, ఎర్రటి అక్షింతలతో స్వామివారిని మీకు తోచిన విధంగా ఆరాధించుకోవాలి. స్వామికి నీరాజన హారతి ఇచ్చుకున్న తర్వాత మీరు సంకల్పించుకున్న మీ కోరికను స్వామివారికి విన్నవించుకోవాలి. స్వామి, నాకు ఈ కోరిక ఉంది, నాకు ఎలాంటి విఘ్నాలు లేకుండా అన్ని విఘ్నాలను తొలగించి నా కోరికను తీర్చు తండ్రి. నీకు ముడుపు కడుతున్నాను, నా కోరికను తీర్చే బాధ్యత నీదే అని చెప్పుకుని స్వామి ముందు ఒక పసుపు రంగు వస్త్రం పరిచి దానికి కార్నర్స్లో 4 వైపులా కూడా పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వస్త్రంలో మీరు మీ స్తోమతను బట్టి కొన్ని బియ్యాన్ని వెయ్యాలి. 1 సేరుంపావు బియ్యం వేస్తే సరిపోతుంది. ఈ బియ్యంలో 2 రూపాయి కాయిన్స్ వేయాలి. అలాగే 5 వక్కలు, 1 పసుపు కొమ్ము వేయాలి. పసుపు కుంకుమలు జాకెట్ ముక్కకు చివరన మాత్రమే రాయాలి. బియ్యంలో వేయకూడదు, ఎందుకంటే తడి తగిలితే బియ్యం పాడైపోతాయి. ఇప్పుడు ఈ వస్త్రాన్ని మూట కట్టండి. ఈ మూటను స్వామికి ఎదురుగా పెట్టి ఈ మూటకు కూడా అక్షింతలు, పువ్వులు సమర్పించి పూజించాలి. ఆ తర్వాత స్వామి, ఇదిగో నా కోరికను ముడుపు కొడుతున్నాను, నీ ముందు పెడుతున్నాను, నువ్వు స్వీకరించి నా కోరిక తీర్చు తండ్రి అని చెప్పి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ముడుపును చక్కగా ఒక కవర్లో పెట్టి అంటు తగలకుండా ఉండే చోట, మైలు తగలకుండా ఉండే చోట జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ మూట చుట్టూ చీమలు పట్టకుండా చీమల మందు చల్లితే మంచిది. సంకటహర చతుర్థి రోజు ఇలా ముడుపు కట్టుకోవాలి. మీ కోరిక ఎప్పుడైతే నెరవేరుతుందో అప్పుడు ఈ ముడుపులోని బియ్యంతో కుడుములు వండి అందరికీ పంచిపెట్టాలి. 1 కుడుమును మాత్రమే మీరు స్వీకరించాలి, మిగిలిన అన్నీ పంచిపెట్టేయాలి. ఇంట్లో వండటం కుదరని వారు దేవాలయంలో ఈ బియ్యాన్ని ఇచ్చి డబ్బులు కట్టి కుడుములు చేసి పంచిపెట్టమని చెప్పండి. లేదా ఇంటి దగ్గర ఈ బియ్యంతో కుడుములు చేసి దేవాలయంలో స్వామివారికి సమర్పించవచ్చు. ఇలా ముడుపు కడితే ఎలాంటి కోరిక అయినా సరే తీరిపోతుంది. ఇక ఈ సంకటహర చతుర్థి రోజున బియ్యం డబ్బాలో ఈ ఒక్కటి వేస్తే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, వద్దన్న ధనలాభం కలుగుతుంది. గంటలో మీరే మార్పును చూస్తారు అని పెద్దలు అంటున్నారు. బియ్యం మనందరికీ చాలా అవసరం. పరబ్రహ్మ స్వరూపం. బియ్యం లేకుండా ఏ మనిషి బ్రతకలేడు. బియ్యం అన్నపూర్ణాదేవి స్వరూపం అని భావిస్తారు. బియ్యంలో లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది. అందుకే మనం బియ్యాన్ని చాలా గౌరవంగా చూస్తూ ఉంటాం. మన సాంప్రదాయంలో బియ్యానికి చాలా ప్రాముఖ్యత ఉంది. వడి బియ్యం పొయ్యడానికి, నైవేద్యాలు తయారు చేసుకోవడానికి, ఆహారంగా తినడానికి ఇలా రకరకాలుగా బియ్యాన్ని వాడుతాము. అప్పట్లో మన పెద్దలు బియ్యాన్ని తిని బలంగా ఉండేవారు. కానీ ఈ రోజుల్లో బియ్యం తినకూడదు, బియ్యం తింటే సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు. మన అలవాట్ల వలన ఈ మార్పులు వచ్చాయి. ఇక మనమందరం బియ్యం డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. ఆ బియ్యం డబ్బాలో సంకటహర చతుర్థి రోజు ఇది ఒక్కటి వేస్తే చాలు, గంటలో కష్టాలు పోతాయని పండితులు చెప్తున్నారు. సంకటహర చతుర్థి రోజు ఒక తెల్లటి వస్త్రం తీసుకోండి. ఆ వస్త్రంలో ఒక మంచి
పచ్చి నిమ్మకాయను పెట్టండి. అంటే మచ్చలు లేని తాజా పచ్చి నిమ్మకాయ ఒకటి పెట్టండి. ఆ నిమ్మకాయతో పాటు ఒక 2 లవంగాలు కూడా క్లాత్లో వెయ్యండి. ఆ తర్వాత ఈ రెండింటిని క్లాత్తో మూట కట్టేసి వినాయకుడి ఫోటో దగ్గర పెట్టి ధూప దీప నైవేద్యాలు చూపించండి. ఒక 10 నిమిషాల తర్వాత ఈ మూటను తీసేసి మీ బియ్యం రమ్ములో వేసేసి బియ్యంతో కప్పేయండి. ఇలా ఈ మూటను బియ్యం రమ్ములో వేసిన 1 గంటలో మీకు ఏదో ఒక పాజిటివ్ మార్పు ఖచ్చితంగా కనిపిస్తుంది. మీ కష్టం తీరే మార్గం తెలుస్తుంది, ధనం వచ్చే మార్గం తెలుస్తుంది. ఇలా బియ్యం రమ్ములో వేసిన తెల్ల మూటను ప్రతి నెల సంకటహర చతుర్థి రోజు మార్చాలి. అంటే పాత మూటను తీసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడేసి మళ్ళీ ఈ పరిహారం చేసుకోవాలి. ఇలా సంకటహర చతుర్థికి ప్రతి నెల ఈ పరిహారం చేసుకుంటే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. లెక్కలేనంత ధనం వస్తుంది. 1 గంటలో ఇల్లంతా నోట్ల కట్టలతో నిండిపోతుంది, వద్దన్నా ధనం వచ్చి పడుతుంది అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి మీరు కూడా రేపు సంకటహర చతుర్థి రోజు బియ్యం డబ్బాలో ఈ మూటను వేయండి. వినాయకుడి అనుగ్రహంతో గంటలో ఫలితాలను పొంది ధనలక్ష్మికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి. ఈ సంకటహర చతుర్థి రోజున సాయంత్రం చంద్రోదయమైన తర్వాత అంటే 6 నుండి 9 గంటల మధ్యలో గణపతి ఫోటో ముందు ఒక ప్రత్యేకమైన ఆకు మీద దీపం పెడితే చాలు గణపతి అనుగ్రహం కలిగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ ఆకు ఏమిటంటే జిల్లేడు ఆకు. అవును, ఈ సంకటహర చతుర్థి రోజు పగటిపూట చక్కగా ఒక జిల్లేడు ఆకును తెచ్చి పసుపు నీటితో కడిగి ఉంచుకోండి. మళ్ళీ చంద్రుడు వచ్చిన తర్వాత ఆ ఆకును తీసి గణపతి ఫోటో ముందు పెట్టి ఆ ఆకు మీద ప్రమిదను పెట్టి కొబ్బరి నూనె పోసి 3 లేదా 5 ఒత్తులను వేసి దీపారాధన చేయండి. ఈ దీపానికి చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి. అలాగే మీకు తోచిన విధంగా వినాయకుడిని పూజించండి. జిల్లేడు ఆకు అంటే గణపతికి ఎంతో ఇష్టం. సంకటహర చతుర్థి రోజు ఎవరైతే జిల్లేడు ఆకు మీద దీపం పెడతారో వారికి ఉండే సమస్త దోషాలు పోతాయి, గ్రహదోషాలు పోతాయి, రాహుకేతు దోషాలు పోతాయి. అంతేకాదు ఈరోజు ఇలా దీపం పెడితే మీకు ఉండే ఆర్థిక సమస్యలు పోయి ధనలాభం కలుగుతుంది. అప్పులు తీరిపోతాయి, ఆటంకాలు పోతాయి, కోరిన కోరికలు నెరవేరుతాయి, వద్దన్నా ధనం వస్తుంది. మీ జీవితం మారిపోతుంది. కనుక మీరు కూడా సంకటహర చతుర్థి రోజు ఈ విధంగా జిల్లేడు ఆకు మీద దీపం వెలిగించి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.